Watch full episodes on Jio Hotstar. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి మనమందరం ఎలాగైనా సరే ఒక మంచి ప్లాన్ ని వేయాలనుకుంటాను. ఒకసారి మా గ్రామంలో ఒక మనిషి మీద అందరికీ సందేహం వచ్చింది. వాడి ఇంట్లో దొంగతనం చేసిన వస్తువులని దాచిపెట్టాడు. కానీ ఎలాంటి ఆధారం లేకుండా వాళ్ళ ఇంటిని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి? ఆ తర్వాత నేను నా ఆర్మీ అయిన మైండ్ తో బాగా ఆలోచించాను. ఆ జనాల్లో ఉండే ఒక వ్యక్తిని పోలీస్ లాగా వేషం వేసుకుని మీరే ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పాను. ఇంకేముంది, నేను చెప్పినట్టుగానే పోలీస్ కూడా వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఇక ఆ ఇల్లు మొత్తం వెతికారు. వాహ్, ఏం ఐడియా ఇచ్చావు నువ్వు! అద్భుతమైన ఐడియాని కదా నువ్వు ఇచ్చావు. నేను రేపు ఉదయం ఒక డూప్లికేట్ పోలీస్ అయిపోయి వాడి ఇంట్లోపలికి వెళ్ళి వాడి గురించిన అన్ని రహస్యాలని తెలుసుకుని బయటికి వస్తాను చూడండి. లడ్డు సింగ్ గారు, మీరు నిజంగానే పోలీస్ ఇన్స్పెక్టర్ కదా, అలాంటప్పుడు మీరెందుకు దొంగ ఇన్స్పెక్టర్ గా మారదాం అనుకుంటున్నారు? అది ఆ కుక్కలు నన్ను కరిచాయి కదా, అందులో నేను అన్నిటినీ మర్చిపోయానయ్యా. ఇక రేపు నేను అసలు ఒరిజినల్ పోలీస్ గానే వెళ్ళి మనం అందరం అక్కడికి వెళ్దాం. ఆ తర్వాత వాడి గురించిన అన్ని డీటెయిల్ని మనం కలెక్ట్ చేద్దాం. ఎవరు మీరు? మీకు ఇక్కడేం పని? ఎరా యూనిఫామ్ లో ఉన్నా అప్పటికి నీకు తెలియదా ఏంటి? నేను ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ని. నీ ఓనర్ ని పిలువరా, అతని పేరుకి నేను వారెంట్ కూడా తెచ్చాను. వారెంట్ గుమ్నామ్ సింగ్ పేరు మీద వారెంట్. అయితే గుమ్నామ్ సింగ్ పేరు కూడా పేరు ప్రఖ్యాతులు పొందింది. అయితే ఏం వెతకడానికి వచ్చావు ఇన్స్పెక్టర్? చెప్తాను వినువాయ్. నువ్వు ఏదో ఇల్లీగల్ బిజినెస్ చేస్తావని ఇదిగో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ వెళ్ళండి, వెళ్ళి సెర్చ్ అయినా చేసుకోండి, లేక రీసెర్చ్ అయినా చేయండి, మీకేమీ దొరకదు. అది నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం, ఈ పిల్లలందరూ ఎవరు? చెప్తానాగా. వీళ్ళందరూ స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ అసలు పోలీసులు అంటే ఏంటో నేర్పేయమని నాతో వీళ్ళని పంపించారు. ఈ ప్రాసెస్ పూర్తయ్యే వరకు వీళ్ళు నాతోనే ఉంటారు. నీకేంటి, నువ్వు ఏం జరుగుతుందో చూడు. ఏం మాట్లాడుతున్నారు లడ్డు సింగ్? మిమ్మల్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం మాకుందా? యు ఆర్ మోస్ట్లీ వెల్కమ్. తలుపు తెరిచాను. ఎక్కడి నుంచి మరి ఈ శబ్దం వస్తోంది? ఇక్కడ కూడా అలాంటిది ఏం కనబడట్లేదే. అసలు ఈ శబ్దాన్ని ఇంతకుముందు నేను ఎక్కడ విన్నట్టుంది. అమ్మో, ఈ శబ్దం అసలు నన్ను నోమోరు చేస్తుంది కదా. మీరు నలుగురు చాలా తెలివైన డాగీస్ కదా, నా మాట వినండి. నా దగ్గర అసలు బిస్కెట్లు లేవు. ప్లీజ్ నన్ను వెళ్ళిపోనిస్తారా? నన్ను వెళ్ళిపోనివ్వండి. అయ్యో, నన్ను కాపాడండి. ప్లీజ్ నన్ను కాపాడండి. నన్ను వదిలేయండి. వద్దు, కాపాడండి. అమ్మో, ఎవరు రాదే. అయ్యో, లడ్డు సింగ్ ఎలా చేస్తారా? మీరు బాగుపడతారా? డాగి బుల్లెట్ స్పీడ్ కి వెనకాల వెంబడిస్తూ వస్తావు. తీసుకో. నన్ను వదిలేండి, వదలండి. చాలు చాలు.
ఏయ్, ఇది డాగీలా ఏంటిది? నా బుల్లెట్ ని ఇవి నడుపుతున్నాయి. నువ్వు అమ్మ శివ, నువ్వు ఎక్కడున్నావు? త్వరగా రా శివ, నన్ను కాపాడు. రేవా, ఆది, యూడి, మీరు వేరే వైపు నుంచి వెళ్ళండి. దాన్ని నేను చూసుకుంటాను. సారీ ఫ్రెండ్, నాకు వేరే మార్గమే కనపడలేదు. కానీ నువ్వు దిగులు పడకు, మీ ఫ్రెండ్స్ వచ్చి నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఓకేనా? శివ, అసలు లడ్డు సింగ్ సార్ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. లడ్డు సింగ్ గారికి అసలు ఏమైంది? ఆయన ఎందుకని ఇలా నడుచుకుంటున్నారు? లడ్డు సింగ్ గారు, ఆగండి! లడ్డు సింగ్ సార్, స్పృహలోకి రండి. మీరు డాగీ కాదు, మీరు ఒక మనిషి. అర్థమైందా? ఆ డాగిళ్ళలో మళ్ళీ పట్టుకుని అలా ఖర్చయ్యో తెలుసా? మర్చిపోయాయి. నేను నిన్న వాటికి బిస్కెట్లు కూడా ఇచ్చాను కదా, తినమని. అవి అస్సలు విశ్వాసం లేనివి. అవును లడ్డు సింగ్ సార్, వాళ్ళని అసలు వదలకండి. మీరు వెళ్ళి ఇప్పుడే వాళ్ళకి మీరు ఎవరు అనేది తేల్చేయండి. అది అసలు నీకేం తెలియదు. ఇంతకు ముందే చాలా సార్లు, అంటే ఒక 2 సార్లు అనుకో, నాకు లెక్కలు తెలియట్లేదు. ఎలా ఖర్చాయి అంటే ఇక నా వల్ల కాదు. నేను దాని దగ్గరికి వెళ్ళను. నా లోపల అర్థం చేసుకో. లడ్డు సింగ్ గారు, మీ బాధ మాకు అర్థమవుతోంది. ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళి గొడవ పడడం వల్ల ఏమీ జరగదు. నాకేమనిపిస్తోందంటే మనం తిన్నగా వెళ్ళి ఆ రాజుతో మాట్లాడితే అంతా సర్దుకుంటుందనుకుంటా. శివ, ఏదైనా వర్కౌట్ మీరు మమ్మల్ని గైడ్ చేసినట్టే మేము ఆ బిల్డింగ్ మొత్తం వెతికాం, కానీ మాకు ఏది కనపడలేదు. అక్కడ ఎవరు ఉన్నట్టు కూడా మాకు అనిపించట్లేదు. అదెలా కనిపించకుండా పోతారు? అసలు మా మనుషుల్ని వాళ్ళు అక్కడి నుంచే ఎత్తుకెళ్లారు. అందుకని వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉంటారు. మీరు చెప్పేది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ వాళ్ళ దగ్గర మీ మనుషులు బందీలుగా ఉంటే తప్పకుండా వాళ్ళని వాళ్ళు దాచిపెట్టుంటారేమో. ఎక్కడ దాచిపెట్టారో మనం ముందు కనిపెట్టాలి. కానీ మనం దాన్ని అసలు కనిపెట్టలేకపోతున్నాం. వేరేదైనా ప్లాన్ వేసి చూడాలేమో. శివ, నాకు ఐడియా వచ్చింది. మనం కూడా వాళ్ళలాగే చిన్నగా మారిపోయి ఆ చోటికి వెళ్ళిపోదాం. అప్పుడు వాళ్ళనెక్కడ బంధించుంచారో మనల్ని అక్కడే బంధిస్తారు. ఎస్ రేవా, ఈ ఐడియా ఏదో బాగుంది. సార్, మీరు మమ్మల్ని మళ్ళీ చిన్నవాళ్ళగా మార్చగలరా? అంటే ఇంతకుముందు మార్చినట్లుగానే. అలాగే శివ, నువ్వు చెప్పినట్టే చేస్తాం. ఈ విత్తనాన్ని మీరు మీ నోట్లో పెట్టుకోండి. ఇది ఎప్పటి వరకు మీ నోట్లో ఉంటుందో అప్పటి వరకు మీరు చిన్నదిగానే ఉంటారు. మీరు మామూలు మనుషులు అవ్వాలనుకున్నప్పుడు వీటిని మీరు తీసేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కనిపెట్టలేరు. ఇప్పుడు మీ నలుగురు చూడ్డానికి మాలాగే మారిపోయారు. ఇంకో విషయం తెలుసుకోండి, ఇప్పుడు మీరు కూడా మాలాగే ఎగరగలరు. లడ్డు సింగ్ గారు, మీరు నార్మల్ గా బయట నించొని చూస్తూ ఉండండి. ఏదైనా చిన్న సమస్య వచ్చినా మీరు పోలీస్ ఫోర్స్ ని మొత్తం తీసుకొచ్చేయొచ్చు. కానీ నాకు తెలిసి అలా జరిగే అవకాశం ఉండదనే అనుకుంటాను. అసలు ఇప్పుడు నువ్వు నాతో లేవు. ఇక నేను ఉంటానో లేనో నాకే తెలీదు. మళ్ళీ నన్నే హెల్ప్కి పిలుస్తావు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.